సింగర్ సుచిత్ర ప్రస్తుతం ఈ పేరు తమిళ తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనంగా మారింది. మహేష్ బాబు బిజినెస్ మ్యాన్ సినిమాలో సారొస్తారా పాటకి బాగా పాపులర్ అయిన ఆమె స్టేజ్ మీద కూడా ఈ పాటకి డాన్స్ చేయడం విశేషం. ఆమెకి ఆ తర్వాత కాలంలో సారొచ్చారు సుచిత్ర అనే పేరు లాంఛనమైపోయింది. గత కొన్ని గంటలుగా ఆమె ట్విట్టర్లో రకరకాల ఫోటోలతో హల్చల్ చేస్తుంది. బయట ప్రపంచంలో మాత్రం తన ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయినట్టు చెబుతూ ఉన్న ఆమె యూఎస్లో ఉంటూ అందరి నిజాలు బయటపడుతుంది. తమిళ హీరో ధనుష్, సింబు తనతో దురుసుగా ప్రవర్తించరని, వారు తన చేతిపై చేసిన గాయాల ఫోటోలను కొన్ని ఆమె తన ట్విట్టర్లో పోస్ట్ చేయడం సంచలనం రేపింది. ధనుష్, సింబు అనుడిద్దరు బాగోతాలు బయటపెట్టిన సుచిత్ర సంచిత అనే హీరోయిన్ న్యూడ్ వీడియోని ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఇది జరిగి 24 గంటల తర్వాత ట్విట్టర్ ఇండియా ఆమె అకౌంట్ని తొలగించింది. ఆమె అకౌంట్ నిజంగా హ్యాక్ అయిందా లేక ఆమె హ్యాక్ అయినట్టు నాటకం ఆడుతున్నారా అనే సంశయంలో ఉన్న టైంలో అనేక డిస్కషన్లు తెర మీదకి వచ్చాయి. ఆమె పేరున అనేక ఫేక్ అకౌంట్లను ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి. జనరల్గా కామ్గా తన పని తాను చేసుకుపోయి సుచిత్ర ఇలా ఇప్పుడు ట్విట్టర్ వేదికగా వివాదంలో పడడం హాట్ టాపిక్ అయింది. ధనుష్ ఆమెని తనతో పడుకోమని అడిగాడని, దానికి ఆమె ఒప్పుకెళ్లేదని, ధనుష్ మనుషులు ఆమెపై దాడి చేశారు అనేది వారం క్రితం ట్విట్టర్లో కాసేపు తన ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయిందని చెప్పి ఆమె మళ్ళీ కాసేపటికి అది ఏం లేదు ఇది నేనే అంటుంది. ఆమె భర్త సైతం ఆమె ట్విట్టర్ ఏమీ హ్యాక్ అవ్వలేదంటూ చెప్పుకొచ్చాడు. సింగర్ సినిమా సైతం ఇదంతా ఆమె కావాలని చేస్తుందని, ఆమె అకౌంట్ హ్యాక్ అవ్వలేదని అంటుంది. మొత్తం మీద ఈ ఉదాంతం వలన ఒక విషయం ప్రూవ్ అయింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్లకి సింగర్లకి ఛాన్సులు రావాలంటే వారు హీరోలతోనూ మ్యూజిక్ డైరెక్టర్లతోనూ ఒక రాత్రి గడిపి తీరాల్సిందే అన్నమాట. సుబ్బు, నీకు తెలుసా నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల వచ్చింది. ఏమని? నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5కి అనుకుంటా. అదే మరి 5కి మీ బాబొచ్చి బిల్లు కట్టినట్టు నాకు కాల్ వచ్చింది. గీతా సుబ్రహ్మణ్యం, ఈ జంట పేరు గీతా సుబ్రహ్మణ్యం.